హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా సింపుల్ పద్ధతిలో కేక్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నాకు ఇక్కడ కేక్ అయితే చాలా స్పంజీగా, చాలా అసలు యమ్మీగా కుదిరింది. మీరందరూ కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేసేయండి. అది కూడా బయట నుంచి ఏమి తేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కేక్ చేసి చూపిస్తాను. కేక్ ఇక్కడ మనము గోధుమ పిండి అలానే బెల్లం యూస్ చేసి చేస్తామండి. ఇంకా ఆలస్యం చేయకుండా కేక్ ప్రాసెస్ అనేది చూద్దాం పదండి. ముందుగా అయితే మనము బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే బెల్లం కరిగించి తీసుకోండి, సరిపోతుంది. ఎలాంటి పాకం అయితే అవసరం లేదండి. బెల్లం కరిగించేసి స్టవ్ ఆఫ్ చేసి దింపేసేయండి. నేను ఇక్కడ కేక్ కొంచెం చాక్లెట్ ఫ్లేవర్లో ఉండడం కోసం ఒక 5 రూపీస్ డైరీ మిల్క్స్ 2 అయితే వేసానండి. వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే కాసేపటికి కరిగిపోతుంది. వేడి మీదే ఉంటుంది కదా ఇక్కడ మనకి బెల్లం వాటర్ అనేది, సో కరిగిపోతుంది. మీకు చాక్లెట్ ఫ్లేవర్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇదైతే కరిగిపోద్ది. ఈలోపు మనము కేక్ ఏదేంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకోవాలి. గిన్నె మనకి ఇక్కడ కేక్ టిన్స్ ఉంటాయి కదా, అదైనా తీసుకోవచ్చు, లేదంటే అల్యూమినియం గిన్నె అయితే తీసుకోండి. గిన్నెకి ఈ విధంగా నూనె అయితే అప్లై చేసేసుకోవాలి. అన్ని వైపులా అప్లై చేసుకొని పైన డస్టింగ్ చేసుకోవాలి. మైదా పిండితో డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టేసేద్దాం. కేక్ ప్రిపేర్ చేయడానికి ముందుగానే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి గిన్నెని. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పెరుగు అయితే తీసుకోండి. 1/2 కప్పు పెరుగు తీసుకొని ఈ విధంగా విస్కర్తో చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. లేదంటే మీరు స్పూన్తో కలుపుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చాలు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుంది, వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి. ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే తీసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి, సరిపోతుంది. ఏదైనా 1 కప్పునే మెజర్మెంట్గా తీసుకొని దాంతోనే కొలుచుకొని అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇక్కడ కొలుచుకొని వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. ఇప్పుడు వంట సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అయితే ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి. విస్కర్తో చక్కగా ఉండలేమీ లేకుండా బ్యాటర్ స్మూత్గా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పులు మాత్రమే వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. బాదం, పిస్తా, అలానే జీడిపప్పులు, అలానే ఇంకా కిస్మిస్, ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇక్కడ పిండి అనేది ఈ విధంగా ఉండాలి, మరి పలుచగా ఉండద్దండి. మందంగా ఉంటేనే కేక్ అనేది చక్కగా విరిగిపోకుండా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకోండి. లేదు మీకు బేకరీ స్టైల్లో టేస్ట్ రావాలనుకుంటే వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ అంటే అప్పటికప్పుడైతే మన ఇళ్ళల్లో ఉండదు కాబట్టి యాలకుల పొడి వేసుకున్నా సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ముందుగా మనము డస్టింగ్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలండి. చక్కగా ఇలా వేసేసుకొని ఆ తర్వాత ఎయిర్ బబుల్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే సరిపోతుందండి. గ్యాప్స్ ఏమీ లేకుండా చక్కగా పిండితో ఫిల్ అయిపోవాలన్నమాట అన్ని వైపులా. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము పైన గార్నిష్ కోసం మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగానే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే మనం ఇక్కడ కేక్ టిన్ అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ ప్రీ హీట్ చేసుకునే గిన్నెలో మనం ఇక్కడ స్టాండ్ అయితే ఉంచేసి ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేక్ టిన్ని తీసుకొచ్చేసి గిన్నెలోకి పెట్టేసి మూత పెట్టేసి మనం ఇక్కడ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ అవ్వనివ్వాలండి. ఒక 20 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలి కేక్ బేక్ అయిందా లేదా అనేది. 20 నిమిషాల తర్వాత నేను ఒకసారి మూత తీసి చూసి చాక్ అయితే గుచ్చి చూశానండి. సైడ్లో అయితే నాకు ఏమాత్రం అంటుకోవట్లేదు. మధ్యలో అయితే గుచ్చుదాం అనుకున్నాను చాకు, కాకపోతే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది పిండి అయితే ఉడకలేదు మధ్యలో. ఆ తర్వాత ఇంకొక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చెక్ చేశానండి. ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయింది. కలర్ కూడా మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయింది. కలర్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ గోధుమ కలర్లో కేక్ అయితే ప్రిపేర్ అయింది. ఆ తర్వాత బేక్ అయిన తర్వాత మంచి లైట్ చాక్లెట్ కలర్లో అయితే ప్రిపేర్ అయిందండి. ఈ విధంగా మధ్యలో కూడా
చాక్ గుచ్చి చూపించాను చూడండి, పిండి అనేది ఏమీ అంటుకోలేదు. చాక్తో కానీ టూత్ పిక్తో కానీ గుచ్చి చూస్తే పిండి అనేది మనకి అంటుకోకూడదు. అలా ఉంటే కనుక కేక్ అనేది చక్కగా ప్రిపేర్ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇక్కడ కేక్ని అయితే పక్కకి పెట్టేయాలండి. స్టవ్ నుంచి దింపేసేసి కేక్ అనేది కంప్లీట్గా కూల్ అయిపోయేంత వరకు, అంటే చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయాలి. కేక్ చల్లారడానికి మనకి దగ్గరగా 1 అవర్ టైం పడుతుందండి. కేక్ చల్లారిన తర్వాత అంచులు కాస్త లూజ్ చేసేసి ఒక ప్లేట్లోకి తిరగేసేసుకుంటే ఈజీగా మన కేక్ అనేది డిమోల్డ్ అయిపోతుంది, వచ్చేస్తుంది ఈజీగా. నేను ఈ కేక్ని అయితే మా ఆయన బర్త్డే కానీ ప్రిపేర్ చేశాను అనమాట. బర్త్డే అయినా లేదంటే ఎప్పుడైనా తినాలనిపించినా ఒక 30 మినిట్స్లో కేక్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో. మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కేక్ని బర్త్డే కోసం ప్రిపేర్ చేశాను కాబట్టి మీకు కట్ చేసి చూపించలేదు. కట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పీస్ చూపిస్తుంది. చాలా స్పంజీగా ఉంది, కేక్ అయితే చాలా బాగుంది.